మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చాలామంది ఆశావాహులు అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఓ పక్కన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నేనున్నాను లైన్లో అని చెప్తున్నారు. మరోపక్క మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు. మరోపక్క జడ్చర్ల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మరోపక్క ప్రేమ్ సాగర్ గారు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు మరోపక్క జంజీ మాకు ఈసారి అవకాశం ఇవ్వాలి, యూత్కి ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారని జంజీ అంటున్నది. ఈ అన్నిటి నేపథ్యంలో నిన్న మన కర్ణాటకలో ఏం జరిగిందో చూసినాం. చాలామంది సీనియర్లు కూడా రాజీనామా చేస్తున్నాం, మాకు మంత్రి పదవి రాలేదు అని చెప్పారు. అయితే అన్నిటిని చూసినాక ఇప్పుడు ఇస్తే ఏం గందరగోళాలు ఇక్కడ వస్తాయో, కొద్దిగా ఆలస్యం చేస్తేనే బెస్ట్ ఏమో అనే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో చాలా రచ్చ జరిగింది. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే వచ్చే ప్రయోజనాల కంటే మంత్రివర్గ విస్తరణను కొంచెం డిలే చేస్తేనే దానివల్ల మంచి పరిణామాలు ఉంటాయి. అంతర్గత కుమ్ములాటలు ఉండవు. ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఆశావాహులకు ఎవరికి ఇవ్వకపోయినా కూడా తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉంది. కాబట్టి అధిష్టానం ముందైతే ఒక అందరి ఆశావాహుల లిస్ట్ అంతా తెప్పించుకుంటుంది, రాజకీయ సమీకరణాలను కూడా చూస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తే మళ్ళీ వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు కాబట్టి అనే ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 ఇచ్చారు కదా, మరి ఇస్తే తప్పేంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి 3కి ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా, నేను బీజేపీ నుంచి ఇక్కడికి రావడం నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారని ఆయన అంటున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు నేను ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నా, నాకు ఎందుకు ఇవ్వరు అని అంటున్నారు. ఈ అన్ని ఈక్వేషన్లలో ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, రానోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేస్తారా, ఎలక్షన్స్ ముందు ఇదేమన్నా డ్యామేజ్ అవుతుందా, ఇవన్నీ పరిణామాలు ఉన్నాయి. ఎస్, అంటే మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది అనేది అబద్ధం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి